కొత్తగా ఎమ్మెల్యే గారి ఆయన చొరవతో కొత్తగా ఈ కాలేజీ బిల్డింగ్ కడుతున్నారు. కట్టబోయే బిల్డింగ్ చూస్తే ఒక నాణ్యమైన ఒక క్వాలిటీ విద్య రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ విద్య చాలా విస్మరించబడి, కానీ వాళ్ళ అతి పేదవాళ్ళు అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీ చదువుతున్న వాళ్ళు ఫీజులు కట్టి. మేము చదువుకునే కాలంలో మొగలిగీతలో మాది ఫస్ట్ బ్యాచ్ హై స్కూల్. మేమందరం కూడా అప్పటికి ప్రైవేట్ స్కూల్ లేవు కనుక మొగలిగీత స్కూల్లో ఉండే టీచర్స్ కూడా అందరూ చాలా కమిటెడ్గా చేయడం, మేము చదువుకొని ఈ మాత్రము సమాజంలో నిలబడగలిగాం. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. కాస్త సంపన్నులు డబ్బులు ఉన్నవాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు పూర్తిగా పాడైపోయాయి. ఇక్కడ ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇంత మంచి బిల్డింగ్ రావడం అనేది తప్పకుండా మనందరూ హర్షించవలసినటువంటి అవసరం. ఎమ్మెల్యే గారు ఈ చొరవ తీసుకున్నారు కాబట్టి మొత్తంగా షాద్నగర్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఉండే బిల్డింగ్స్ కానీ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ వారి టర్మ్లో వాటిని చేస్తే వాళ్ళు పేరు చాలా నిలిచిపోతుంది. ఎవరు అసలు మా షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి దాని విద్యకు కాంట్రిబ్యూట్ చేశారు. కనుక విద్యకు చేసే సేవ ఏదైతే ఉందో ప్రజాప్రతినిధులను జనం గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు ఈ పిల్లలే రేపు ఎదిగి రేపు సమాజంలో ఒక గణనీయమైన పాత్ర నిర్వహించాలి. ముఖ్యంగా మా మొగలిగీత స్కూల్ వరకు అయితే రామకృష్ణరావు గారు అక్కడే చదువుకున్నారు, రత్నారెడ్డి గారు అక్కడే చదువుకున్నారు, రాఘవాచారి గారు, మల్లారెడ్డి అని వైస్ ఛాన్సలర్ ఆయన అక్కడే చదువుకున్నాడు, నేను కూడా అక్కడే చదువుకున్నాను. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా స్కూల్ ఇప్పుడు 155 ఏళ్ల సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా వస్తానని అన్నారు 155 ఏళ్ళ దానికి. సో ఎమ్మెల్యే గారు తాను చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం నడపాలి. ఇలాగే ఎట్లయితే ఇక్కడ డెవలప్ చేస్తున్నారో ఎంత వీలైతే ఆయన టర్మ్లో అన్ని స్కూల్ బిల్డింగ్ని కాలేజ్ బిల్డింగ్ని చేస్తే వారికి షాద్నగర్ ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు అనేది సందర్భంగా చెప్తూ వారిని నేను అభినందిస్తూ వారి వెనుక మేముండి వారు ఏ మద్దతు కావాలంటే మేము తప్పకుండా చేస్తాం.